బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడు చిన్నాను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నతో ఫోన్లో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశం మీద మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు సార్, ఇప్పుడు మీరు ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏముంది? జగన్ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు జగన్ గారు ఆయనకి? ఎందుకంటే బోటు ప్రమాదం జరిగిన తీరు చాలా విచారించదగ్గ విషయం. ఇంత విషాద సంఘటన జరిగినప్పుడు సంఘటన జరిగి 6 రోజులైనా 6 గల్లంతయ్యి వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో ఒకతను దేవుడు దయతో ఒకతను బతికి బట్టకట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి జరిగిన సంఘటన జరిగిన నుంచి ఈ క్షణం వరకు కూడా చాలా నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా పేద ప్రజలు మత్స్యకారుల కష్టాలు పట్టినట్టు విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘటన జరిగిన మన్నాడు వెళ్ళి బాధిత కుటుంబాలు కలవటం, కలిసి కలెక్టర్ గారితో మాట్లాడటం, ఆర్డీఓతో మాట్లాడటం, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్తో కూడా మాట్లాడటం, అన్నీ మా తరఫున ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలో అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అయినా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిన్న సడన్గా మత్స్యశాఖ మంత్రి కాకుండా కొల్లు రవీంద్రని, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పంపించి ఒక 10 లక్షల రూపాయలు ఏదో కంటి తుడుపు చర్య, 10 లక్షల రూపాయలు లెక్కలేని కంటి తుడుపు చర్య, 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి ఇస్తున్నామని చెక్కులేదు వాళ్ళ మొహాన్ని విసురు కొట్టిన విధంగా వెళ్ళడంతో పాటు ఎక్కడా కూడా ఇందులో మానవత్వం అనేది కనిపించలేదు. ఈ ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన తర్వాత సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, షాడో సీఎం లోకేష్ కానీ, లేకపోతే సంబంధిత శాఖ మంత్రి కానీ, స్థానికంగా ఉన్న ఎంపీ కానీ ఎవరు కూడా దీనిపైన ఎందుకనో తెలియదు ఎక్కడ చాలా నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వాళ్ళు గోడు పట్టినట్టు వ్యవహరించారు. ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధపడటం జరిగింది, విచారం వ్యక్తం చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు మన పార్టీ తరఫున అందరూ కూడా అండగా ఉండండి, మమ్మల్ని అందరినీ కూడా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశ్రేణి గారిని కానీ, వాసుపల్లి గణేష్ కుమార్ కానీ, మా సమన్వయకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఆ చిన్నాను కూడా ఒకసారి వెళ్ళి నేను కూడా మాట్లాడతాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈరోజు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్కి వచ్చాం. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, ఏంటి అని ఆ చిన్నాతో మాట్లాడి అతనిలో కూడా మనోధైర్యాన్ని నింపి అతనికి భరోసాను కొట్టడం జరిగింది. తప్పకుండా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఉంటానని చెప్పడం జరిగింది. తను కూడా అన్న మీరుంటేనే మాకు న్యాయం జరుగుద్ది, ఎందుకంటే గతంలో ఫిషింగ్ హార్బర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి బోట్లు తగలబడినట్టు తక్షణం 24 అవర్స్ లోపు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి ప్రతి బోటుకి కూడా 35 నుంచి 30 లక్షల రూపాయలు, 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు 24 అవర్స్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడటం జరిగింది. ఇంత టెక్నాలజీ ఉంది, నేనే కనిపెట్టానని సొలుకవులు చెప్పుకునే చంద్రబాబు నాయుడు సంఘటన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా టెక్నికల్గా ఎలాంటి రివ్యూ కూడా దీని మీద రిపోర్ట్ కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలకు చెప్పిన పాపాను పోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా మాట్లాడి ఆయన కూడా చెప్పడం జరిగింది, నేను వస్తాను తప్పకుండా, ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో మీకు అండగా నేను నిలబడతాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానని కూడా చిన్నతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగింది, అలాగే 6 మత్స్యకారులు మరణించడం చెప్పి ఇప్పటికీ కూడా బలంగా మత్స్యకారులు చెప్తున్నారు. సార్, అంటే మేము సమాచారం అందించిన వెంటనే హెలికాప్టర్లు కానీ లేదంటే ఆ మెరైన్ బోట్లు కానీ పంపించుంటే మా వాళ్ళు ప్రాణాలతో బతికేవారు. అంటే మీరు గత 6 రోజుల పరిస్థితి చూస్తున్నారు సార్, ఏమనిపిస్తుంది సార్? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కన్ను కట్టేట్టు కనపడతా ఉంది. బాధిత కుటుంబాలు సుమారు వాళ్ళందరూ కూడా కాల్ చేసి మేము సాయంకాలం 4 గంటలకల్లా ఇంటికి చేరుకుంటామని చెప్పిన వాళ్ళు రాత్రి 8 అయినా వాళ్ళు రాపోయేసరికి స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా ఉన్న నాయకులకు చెప్తే ఇమీడియట్గా వారు కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, యంత్రాంగానికి తెలియజేశారు. ఏదో జరిగింది, ఇబ్బంది వచ్చినట్టుంది, మా వాళ్ళు ఎవరు కూడా ఫోన్లు కూడా కమ్యూనికేట్ కావట్లేదు, అన్ని కాల్స్ అన్ని మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయని చెప్పి. కారణం బోటు తిరగబడిపోయింది, వాళ్ళు రావడం బోటు తిరగబడిపోయింది. పాపం రాత్రి నుంచి తెల్లవారు సుమారుగా 4 గంటల వరకు ఇప్పుడు బాధిత చిన్న చెప్తున్నాడు, మేము రాత్రి నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర తెల్లవారు 4 వరకు కలిసే ఉన్నామండి. ఒక వ్యక్తి వచ్చి బోటు తిరగబడిపోయినప్పుడు మాకు కనపడలేదు, మిగతా 6 కూడా వీటుకుంటూ వెళ్ళాం. సుమారుగా మేము అందరం కూడా ఒక 5 వచ్చి ఇంకా తెల్లవారు 4 వరకు ఉన్నాం. అంటే ఎంత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రి 10 గంటలకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆ నైటే కోస్ట్ గార్డ్స్ వెళ్ళిన, ఇది ఎంతో దూరం కూడా కాదు, సుమారు గంగవరం పోర్టుకి దరిదాపుల్లో ఉన్నారంటే వాళ్ళ ప్రాంతాన్ని నుంచి విశాఖపట్నం పోర్టు నుంచి సుమారుగా లెక్కేసుకుంటే సుమారు 10 మైల్స్ దూరం అంటే ఇంచుమించు గంగవరం పోర్టు ఆ పరిసర ప్రాంతాల్లో. ఇదేం పెద్ద దూరం కూడా కాదు. ఇమీడియట్గా కనీసం ఎవరో కూడా జిల్లా యంత్రాంగం కూడా అంటే ఇది ఎందుకు చెప్తామంటే పేదల పట్ల కానీ మత్స్యకారు కుటుంబాల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
ఎంతసేపు ఎవరైనా పెద్దవాడికి ఏదైనా జరిగిందంటే మాత్రం ఈ ప్రభుత్వం వాళ్ళ కొల్లోలం అయిపోయి అంతా ఆదరా బాదరా అయ్యి వాళ్ళని చూస్తారు తప్ప ఒక మత్స్యకారు కుటుంబంలో ఉండి మత్స్యకారులు ప్రతిరోజు జీవనోపాధి కోసం వారు పాపం వెళ్ళి వారు చాలా ఆ జీవనోపాధి కోసం వారు చేసే వేటకి వెళ్తున్నప్పుడు వారి కుటుంబాలు కానీ వారికి కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన వారు వీళ్ళందరూ కూడా సుమారుగా ఈ 6. ఒకరు వచ్చి భీమిలి మండలం పెదనాగేపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు. ఈ 7 ఒకరు మాత్రమే వెతికారు. సుమారుగా 10 లక్షల రూపాయలు. అంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు వాళ్ళ వయసులన్నీ చూస్తే 25 సంవత్సరాలు వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, వాళ్ళ జీవనోపాధి ఏం జరుగుతుందని చూడకుండా కేవలం ప్రభుత్వం బాధిత కుటుంబాలతో కూర్చొని జరిగిన సంఘటన విని వారికి ఏం జరిగిందని ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఎవరైతే చిన్ని ఉన్నారో చిన్నిదికి వచ్చి అతనితో మాట్లాడి అతనికి జరిగిన నష్టాన్ని కానీ అతనికి జరిగిన ఇబ్బంది కానీ భరోసా లేదు. బాధిత కుటుంబాలు భరోసా లేదు. ఇప్పటికే బాధితులందరూ కూడా కలెక్టరేట్ దగ్గరికి చేరుకొని బాధితులందరూ కూడా ఒక పక్క ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రంగంలో దిగి బాధితులతో మాట్లాడి ఎవరైతే చిన్నితో మాట్లాడి జరిగిన సంఘటన అంతా పూర్తిగా తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాన్ని అంతా కూడా పూర్తిగా తెలుసుకొని ఖచ్చితంగా నేను మీకు భరోసా ఇస్తున్నాను, మీ పట్ల మీ కుటుంబాల పట్ల నా బాధ్యతగా నేను ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి పరామర్శిస్తానని చెప్పి ఆయన వాదార్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం ఇవ్వండి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా అతనికి మెరుగైన వైద్యం అందే వరకు చూస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన బాధితుల పక్షాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కార్యక్రమం చేస్తాం. బాధిత కుటుంబాలు న్యాయం జరిగేంత వరకు ఉంటాం. ఏదైతే ఏదైతే మునిగిపోయిందో బాధితుడు నా బోటు ఇది మునిగిపోయిందని చెప్తున్నాడు అతను కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను కూడా న్యాయం జరిగేంత వరకు ఉంటాం. ఏది ఏమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల పక్షాన ఎప్పుడు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బాధితుడిని ఫోన్లో పరామర్శించడమే కాకుండా మత్స్యకారులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భరోసాను ఇచ్చారని, చనిపోయిన మత్స్యకారుల కుటుంబానికి 10 లక్షల పరిహారం మాత్రం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, అలా కాకుండా మత్స్యకారులతో సంప్రదించి మాట్లాడి ఉంటే మరో రకంగా ఉండేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మత్స్యకారులందరినీ కూడా పరామర్శిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.